హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని, నన్ను ఎప్పుడూ ఇలానే సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో అయితే కార్తీక మాసం కదా! సో, అందరూ టెంపుల్స్‌కి వెళ్తూ, ఇంట్లో కూడా కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు కదా! నేనైతే ఒకప్పుడు తెలియక చాలా వరకు కొబ్బరికాయలు పడేశాను. ఇప్పుడైతే పెద్ద ప్రాసెస్ ఏమీ లేకుండా ఇంట్లోనే ఈజీగా కోకోనట్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొబ్బరికాయలన్నింటినీ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి ఫ్రీజ్ చేసుకుంటాను. ఇలా ఫ్రీజ్ చేసుకోవడం వల్ల స్కిన్‌తో పాటు మొత్తం క్లియర్‌గా వచ్చేస్తుంది. మొత్తం ఇలా తీసేసుకొని నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఇలా నీట్‌గా క్లీన్ చేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకునేటప్పుడు మన మిక్సీ జార్‌ని బట్టి ముక్కలు కట్ చేసుకోండి. పెద్దగా ఉంటే పర్వాలేదు. కొంచెం పెద్ద ముక్కలైనా సరే ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. జార్‌ని బట్టి కొంచెం చిన్నగా ముక్కలు కట్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పెట్టుకోవాలి. చూసారు కదా! ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మరీ థిక్‌గా చేసుకున్నట్లయితే పాలు సరిగ్గా దిగవు కాబట్టి కొంచెం ఇలా పలుచగా ఉన్నట్లుగానే చేసుకోవాలి. ఇప్పుడు బాగా పలుచగా ఉండే క్లాత్ ఒకటి తీసుకొని ఇలా తడుపుకోవాలి. ఇలా తడుపుకోవడం వల్ల పాలు బాగా దిగుతాయి. సో, ఇలా తడుపుకొని ఏదైనా బౌల్ పైన మనం తడుపుకున్న క్లాత్‌ని వేసేసుకొని ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి మొత్తాన్ని వేసేసి పాలు మొత్తం తీసేసుకోవాలి. చూసారు కదా! పాలు ఎంత బాగా వచ్చేస్తున్నాయో. మనం ఎప్పుడైనా సరే ఇలా కొబ్బరి పాలు తీసుకోవాలి అనుకుంటే క్లాత్‌ని మాత్రం ఎప్పుడైనా తడిపి తీసుకోండి. అలా తడిపి తీసుకుంటే పాలు బాగా దిగుతాయన్నమాట. ఇలా పాలు తీసేసిన పొడిని కొంచెం ఎండ చూపించి స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు స్టోర్ ఉంటుందండి. లేకపోతే ఈ పొడిని కొబ్బరి లడ్డూలు కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ కొబ్బరి పాలని 4-6 అవర్స్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. నేనైతే ఈ కొబ్బరి పొడిని కొబ్బరి లడ్డూలు చేసేసాను. మా బాబుకి ఇవంటే చాలా ఇష్టం. చూసారు కదా! ఎలా ఫ్రీజ్ అయిపోయిందో. కొబ్బరి పాలు ఎక్సెస్ వాటర్ ఇలా సెపరేట్ అయిపోతుంది. వాటర్ మొత్తం వంపేసుకోవాలి ఇప్పుడు. ఇలా వంపేసుకొని ఈ పాలని ఒక కడాయిలో వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కంటిన్యూయస్‌గా కలుపుతూ మరిగించుకోవాలి. చూసారు కదా! ఎలా ఆయిల్ సెపరేట్ అవుతుందో. ఆయిల్ మాత్రం చాలా ప్యూర్‌గా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకో 15 మినిట్స్ పాటు అలా వదిలేస్తే ప్యూర్ ఆయిల్ మొత్తం పైకి తేలిపోతుంది. ఏదైనా గ్లాస్ కంటైనర్‌లో వేసుకొని స్టోర్ చేసేసుకోవడమే. ఇలాంటి కొత్త వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.